Let us discuss about the fifth key principle of Nolan's 7 principles of public life, which is honesty. నిజాయితీగా ఉండగలగడం. సో ఇక్కడ నిజాయితీగా ఉండగలగడము అంటే ఏంటంటే అండి, ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వకుండా, ఎలాంటి మోసపూరిత చర్యలు చేయకుండా ఉండగలగడమే నిజాయితీగా బ్రతకగలగడం. ఇట్ విల్ గివ్ ఎంజెండర్స్ టు ఓపెన్నెస్ అండ్ ట్రాన్స్పరెన్సీ. సో ఎలాగా అంటే అండి, ఎప్పుడైతే మనం నీతి నిజాయితీతో ఉంటామో మనం గవర్నమెంట్ని క్వశ్చన్ చేసే హక్కు ఉంటుంది. ఎలాగా అంటే, మనం ఓటుకి డబ్బులు తీసుకొని ఎప్పుడైతే ఓటుని అమ్మేస్తామో లేదా ఓటు వేస్తామో అప్పుడు మనకి ప్రజాప్రతినిధుల్ని కానీ ఎవరిని మనకు క్వశ్చన్ చేసే రైట్ లేదు. సో అలాగే ఎప్పుడైతే మనం హానెస్ట్గా ఉంటామో దట్ హానెస్టీ గివ్స్ అస్ ఓపెన్నెస్ అండ్ ట్రాన్స్పరెన్సీ త్రూ పబ్లిక్ అఫీషియల్స్, right? So here we took our examples as Ashok Khemka, Akshay Kumar, Kamarajar. Ashok Khemka was a retired IAS officer. You know, being honest, he was transferred for around 40 plus times in his entire career. He's a IIT Kanpur graduate. He's an IAS officer. సో హానెస్టీగా నిజాయితీగా ఉండగలగడం వల్ల ఆయన 40+ టైమ్స్ ట్రాన్స్ఫర్స్ ఎదుర్కొన్నారు. సో అక్షయ్ కుమార్, ఫిల్మ్ యాక్టర్ అక్షయ్ కుమార్ గారు, హీఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్ ఇన్ ఇండియా. బీయింగ్ దాట్ ఆల్సో హీ వాజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ అకార్డింగ్ టు ద యాక్టర్స్ ఇన్ ఇండియా. సో అంత డబ్బులు ఆయనకు వస్తున్నా కూడా ఆయన నిజాయితీగా, నేను నా దేశం యొక్క ఎదుగుదలలో భాగంగా, ఎకనామిక్ డెవలప్మెంట్లో భాగంగా నేను ట్యాక్స్ పే చేస్తే అది ఎంతో కొంత ఎకనామిక్ డెవలప్మెంట్లో కానీ, పావర్టీ అలివియేషన్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ అది భాగం అవుతుంది అని నమ్మి ఆయన కంప్లీట్గా ట్యాక్స్ కడుతున్నారు. సో హీఈస్ ఎగ్జాంపుల్ ఫర్ హానెస్టీ. అండ్ కామరాజర్, సో హీఈస్ ద ex-CM ఆఫ్ తమిళనాడు. So he only introduced the midday meals program. So being honest, ఈయన తన హానెస్టీ, ఈయన నిజాయితీ ఏ లెవెల్లో ఉంది అంటే, ఈయన చనిపోయే టయానికి ఈయన జేబులో 5 రూపాయలు తప్ప ఏమీ లేనటువంటి అంత నిజాయితీ పరుడు ఈయన. సో బీయింగ్ ఆనెస్ట్ for a public service aspirant, for a public service official is very, very, very important.